లెనిన్ ఈ ఒక్క సినిమా ఎంతమంది ఆశ తీర్చిందో తెలుసా? ఫస్ట్ మన అయ్యగారు అఖిల్ బ్లాక్ బస్టర్ కోరిక తీరింది. నెక్స్ట్ డైరెక్టర్ మురళీ కిషోర్ కి సెకండ్ హిట్ ఇచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ భాగ్యశ్రీకి ఐరన్ లెగ్ అన్న ముద్ర తీసేసింది. ఇంకా విలన్ మన వసంత్ కి కూడా కేజీఎఫ్ కూడా ఇవ్వలేనంత పెద్ద హిట్ ఇచ్చింది. ఆఖరికి నాగార్జునకి కొడుకు సక్సెస్ చూపించింది. ఇక ఒక్కటే ఆశ మిగిలింది, అదే నిర్మాత నాగవంశి 100 కోట్ల కలెక్షన్. నిన్న సక్సెస్ మీట్ లో కూడా అదే చెప్పారు కదా. అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది అన్న విషయం తెలుసు కదా. రిలీజ్ అయిన మొదటి రోజు నుండే ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. అందుకే నిన్న సినిమా యూనిట్ గుంటూరులో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా 100 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంటుందనే ఆయన నమ్మకం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. సక్సెస్ మీట్ లో మాట్లాడిన నాగవంశి లెనిన్ సినిమా ప్రారంభమైనప్పటి నుండే దీనిపై తమకు అపారమైన విశ్వాసం ఉందని చెప్పారు. కథ విన్నప్పుడే ఇది అఖిల్ కెరియర్ ను కొత్త స్థాయికి తీసుకువెళ్తుందని భావించామని, అదే నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించామని తెలిపారు. సినిమా రిలీజ్ కి ముందే ఇది అఖిల్ కు తొలి 100 కోట్ల గ్రాస్ సాధించే చిత్రంగా నిలుస్తుందని తనకు గట్టి నమ్మకం ఉందని, ఇప్పుడు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆ నమ్మకం నిజమవుతుందనే విశ్వాసం మరింత పెరిగిందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మొదటి వారం అన్ని ప్రాంతాల్లో సినిమా అద్భుతమైన వసూళ్లు నమోదు చేసిందని వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరిస్తూ ఉండడం చిత్ర బృందానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా స్పందన రావడం వల్ల సినిమా లాంగ్ రన్ లో కూడా మంచి కలెక్షన్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ వీకెండ్ లో పెద్ద తెలుగు సినిమాలు రిలీజ్ కాకపోవడం లెనిన్ కు మరింత కలిసి వస్తుందని నాగవంశి అన్నారు. ఇప్పటికే సినిమాకు మంచి టాక్ రావడంతో ఇంకా చూడని ప్రేక్షకులు ఈ వీకెండ్ లో కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఆయన కోరారు. ప్రేక్షకుల ప్రేమ, మద్దతుతో సినిమా తప్పకుండా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఆశీర్వాదమే సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, అదే ప్రేమ ఇలాగే కొనసాగితే మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని చెప్పారు. అఖిల్ సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 10 ఏళ్లు దాటినా ఆయనకు ఒక భారీ కమర్షియల్ సక్సెస్ మాత్రం అందలేదు. ప్రతి సినిమాపై అంచనాలు పెరిగినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రావడం కష్టమైంది. దీంతో అభిమానులు కూడా ఎప్పటి నుండో ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణకు ఇప్పుడు లెనిన్ తో ముగింపు లభించినట్లుగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అఖిల్ నటుడిగా మాత్రమే కాదు, మాస్ హీరోగా కూడా తనను తాను నిరూపించుకున్న సినిమా ఇదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో అఖిల్ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో ఆయన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన ఎనర్జీ, ఎమోషనల్ సన్నివేశాల్లో కనపరిచిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో అఖిల్ మరింత మెచ్యూర్డ్గా కనిపించారని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. కథకు తగ్గట్టుగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, కుటుంబ విలువలను కలిపి రూపొందించారు. కథలోని ఎమోషన్స్ ను ప్రేక్షకులకు సులభంగా చేరేలా తెరకెక్కించిన తీరు ప్రశంసలు అందుకుంటుంది. మాస్ అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలను సమతుల్యంగా మేళవించడం సినిమాకు పెద్ద ప్లస్ గా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. భాగ్యశ్రీ, అఖిల్ మధ్య కెమిస్ట్రీ సహజంగా ఉండడంతో ప్రేమ కథ భాగం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాత్రకు అవసరమైనంత మాత్రమే కనిపించినా కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండడం విశేషం. అలాగే ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేసి సినిమాకు బలాన్ని చేకూర్చారు. సినిమా విజయానికి సంగీత దర్శకుడు ఎస్ తమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రధాన కారణంగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం థియేటర్లలో మంచి స్పందనను తెచ్చుకుంది. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా సంగీతం కథను మరింత బలంగా ప్రేక్షకులకు చేరేలా చేసింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
రిలీజ్ అయిన తొలి రోజు నుండే లెనిన్ కు పాజిటివ్ టాక్ రావడం, ప్రేక్షకుల నుండి మంచి మౌత్ పబ్లిసిటీ లభించడం సినిమాకు పెద్ద బలంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులు సినిమా గురించి సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అఖిల్ కెరియర్ లో ఇదే బెస్ట్ సినిమా అని ప్రశంసిస్తూ ఉండగా, మరికొందరు ఈ చిత్రం ఆయనకు కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా బీసీ సెంటర్లలో సినిమాకు వస్తున్న స్పందన ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి వారంలోనే మంచి వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వీకెండ్ లో కూడా ఇదే జోరు కొనసాగితే సినిమా 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం పెద్ద విషయమేమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వారంలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా లెనిన్ కు అనుకూలంగా మారే అవకాశంగా కనిపిస్తుంది. కుటుంబ ప్రేక్షకులు, యువత, మాస్ ఆడియన్స్ నుంచి వస్తున్న మద్దతు ఇలాగే కొనసాగితే సినిమా మరో స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.